కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ జెడ్పీటీసీలపై ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వైసీపీ దుర్వినియోగం చేసినప్పుడు జెడ్పీటీసీలు ఎందుకు మాట్లాడలేదని పార్థసారథి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో 80 కోట్ల నిధులు వచ్చాయని, వాటిని దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని వైసీపీ జెడ్పీటీసీల బెదిరింపులకు భయపడేది లేదని పార్థసారథి స్పష్టం చేశారు. బలవంతంగా ఎవరిని నామినేషన్లు కూడా వేయకుండా వీళ్ళు సర్పంచులైనారు, వార్డు మెంబర్లు అయినారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు. అధ్యక్ష, ఆ విషయం మీకు తెలియదా అంటారు. మీరు కూడా ప్రత్యేక సాక్షులు కదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎందుకు పోతామంటే స్వయం ప్రతిపత్తిని అప్పుడు తీర్మానం చేయలేదే, అప్పుడు కూర్చొని మాట్లాడలేదే. ఇప్పుడు మాత్రం రూముల్లో కూర్చొని తీర్మానాలు తీసుకుని నరేంద్ర మోదీ గారి డబ్బులు వెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఊరుకోమంటారు. అధ్యక్ష, ఒకసారి ఆలోచన కడుపు తరుక్కుపోతా ఉంది. గ్రామ పంచాయతీ సభ అనే పేరుతో డబ్బులు అక్రమంగా వాడే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా సర్పంచ్ వైసీపీ వ్యక్తి, వార్డు మెంబర్లు వైసీపీ వాళ్ళు, ప్రజలు లోపలికి రానివ్వరు, వేరే పార్టీ వాళ్ళ అభిప్రాయం తీసుకోరు. ఇవి ఏమీ చేయకుండా వాళ్ళు తీర్మానం రూమ్ లో కూర్చొని చేసి డబ్బులు కొట్టేస్తే అది ప్రజాస్వామ్యం అంటారు. అధ్యక్ష, ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. వీళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని బయట పెడితే, వైసీపీ చేసిన అక్రమాన్ని బయట పెడితే అంత ముందుకు ఎందుకు వస్తుంది అర్థం కాదు. స్పష్టంగా మాట్లాడే హక్కు కాదు, నాకు అంత తగ్గడం అనేది దుర్మార్గం. ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వం కాదు, మిమ్మల్ని